అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఈ యొక్క డ్వాక్రాలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఈ ఆసరా అమౌంట్ అనేది 4వ విడత అనేది ఇప్పటివరకు పడలేదు. బటన్ అయితే ఎప్పుడు నొక్కారు, అమౌంట్ అయితే పడలేదు. అలాగే జగనన్న విద్యా దీవెనకి సంబంధించి కూడా బటన్ అయితే నొక్కారు కానీ అమౌంట్ అయితే పడలేదు. ఈ 2 పథకాల గురించి అయితే మా మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ 2 పథకాలకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. అలాగే ఇంకా చేయూత, ఈబీసీ నేస్తం, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకాల గురించి కూడా పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుద్ది. ముందుగా ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. వెంటనే మీరు ఆ వీడియోని చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా టాపిక్లోకి వెళ్తే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా ఎవరైతే డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగన్ గారు 2019 ఎలక్షన్ మేనిఫెస్టోలో 4 దఫాల కింద ఎంతైతే అప్పటివరకు బాకీ ఉన్నారో దాన్ని 4 దఫాలుగా వారి ఖాతాల్లో వేస్తానైతే చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే 3 విడతలు అయితే వేయడం జరిగింది. 4వ విడత కూడా జగన్ గారు ఎలక్షన్ కోడ్ కంటే ముందే బటన్ నొక్కడం జరిగింది. కానీ అమౌంట్ అనేది వారి ఖాతాల్లో అయితే పడలేదు. ఎందుకంటే బటన్ నొక్కిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం, తర్వాత ఎలక్షన్ కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వకపోవడం, దానివల్ల అమౌంట్ అనేది వారి ఖాతాల్లోకి అయితే రిలీజ్ చేయడం జరగలేదు. అలాగే ఈ యొక్క చదువుకున్న పిల్లలకు సంబంధించి జగనన్న విద్యా దీవెన ఆ పథకానికి సంబంధించిన నిధులు కూడా బటన్ అయితే నొక్కారు కానీ అమౌంట్ అయితే పడలేదు. ఈ రోజైతే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా అలాగే జగనన్న విద్యా దీవెన ఈ 2 పథకాలకు సంబంధించిన నిధులు అనేది డబ్బులు అనేవి వారి ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది. అది ఏంటంటే మన ఎలక్షన్ కమిషనర్ పర్మిషన్ మేరకు ఆ అమౌంట్ అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే చాలామంది కూడా ఇంకా ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ పథకాల గురించి కూడా కొద్దిగా డౌట్ ఉంటుంది ఎప్పుడు పడతాయని. ఆ అమౌంట్ కూడా రేపు, ఎల్లుండి ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత, ఈబీసీ నేస్తం, అలాగే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఈ 3 పథకాలకు సంబంధించిన డబ్బులు అనేది ఈ యొక్క రేపు, ఎల్లుండ ఈ 2 రోజుల్లో అయితే వారి ఖాతాల్లో అయితే జమ అవుతాయని చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు ఎంత అమౌంట్ అనేది రిలీజ్ చేశారు అన్న విషయానికి వస్తే ఈ యొక్క జగనన్న విద్యా దీవెన ఈ పథకానికి సంబంధించి 502 కోట్లను అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా ఆ విషయానికి వస్తే 1480 కోట్లు అనేది ఆ యొక్క పథకానికి ఈరోజు అమౌంట్ డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నుండి చెప్తున్నాను, ఈ అమౌంట్ అనేది ఖచ్చితంగా ఈ పథకాలకి డబ్బులు అనేవి పడతాయి, పడకుండా అయితే ఉండవని అయితే నేను ముందు నుండి వీడియోలో చెప్తూ ఉన్నాను. అయితే చాలామంది పడవని వీడియోలు అయితే తీశారు. కానీ ఆ డబ్బులు అనేది ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. రేపు, ఎల్లుండా కూడా మిగిలిన పథకాలకు సంబంధించిన డబ్బులు కూడా రిలీజ్ చేస్తారు. అలాగే చేయూత, ఈబీసీ నేస్తం ఈ 2 పథకాలు డబ్బులు పడిన వెంటనే నేను స్టేటస్ చెక్ చేసి వెంటనే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. కాబట్టి ఆ డబ్బులు పడిన వీడియోని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను ఆ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వెంటనే చూసి ఆ డబ్బులు పడ్డాయో లేదో మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.